అబ్రహాం ఎవరు? దేవుడు ఎందుకు అబ్రహాంని మాత్రమే పిలిచాడు? అబ్రహాంగా ఎలా మార్చబడ్డాడు? అప్పటి వరకు ఎవరితోనూ మాట్లాడని దేవుడు, ప్రత్యక్షతను చూపించిన దేవుడు, అబ్రహాంతో మాత్రమే ఎందుకు మాట్లాడాడు? అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎలా మారాడు? తెలుసుకుందాం రండి. ఇదేమా యూనివర్స్ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాను. అందరూ దేవుని యొక్క మహాకృపను బట్టి సమాధానంగా జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క కృప, సమాధానము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. అబ్రహాముగా మారకముందు అబ్రాము అనేది ఆయన పేరు. అబ్రాము తెరహు వంశావళికి చెందినవాడు. తండ్రి పేరు తెరహు. కల్దీయుల ఊరు అను పట్టణంలో నివసించేవాడు. ప్రస్తుతం ఇది దక్షిణ ఇరాక్ ప్రాంతంలో ఉందని మన చరిత్రకారులు చెప్తున్నారు. ఈ తెరహు వంశావళి వారు చంద్రదేవుణ్ణి ఆరాధించేవారు. ఇది ఆధునిక దక్షిణ ఇరాక్, నసీరియా సమీపంగా ఉన్న అల్ ముఖయ్యార్ అనే ప్రదేశంగా గుర్తించారు. వీరు సుమేరియన్ నాగరికత కలిగిన వారు. సంపన్న నగరం. వీరందరూ కూడా ధనికులు. క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో కల్దీయులు ఇక్కడ స్థిరపడ్డారు. వీరు చంద్రదేవుడైన నన్నార్ను పూజించేవారు. ఇది అబ్రహాం యొక్క చిన్న చరిత్ర. అబ్రాము అను పేరుకు అర్థం అబ్ రాము, గౌరవమైన తండ్రి లేదా ఉన్నతమైన తండ్రి అని పేరు. అబ్రాము అబ్రహాంగా మారిన దానికి అర్థం అబ్రహాం, బహుజనాంగములకు తండ్రి. అబ్రహాముగా ఊరికే మారలేదండి. అబ్రామునకు సువార్త ప్రకటింపబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-9 వచనం వరకు మనం చూసినట్లయితే, అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించును. ఎందుకంటే అన్యజనులు అందరూ ఆయనను బట్టి ఆశీర్వదింపబడడానికి దేవుడు మొట్టమొదటిగా సువార్తను అబ్రామునకు పంపించాడు. అబ్రాము దేవుని ప్రత్యక్షతను బట్టి ఈ సువార్తను నమ్మాడు. యాకోబు పత్రిక 2:23 మనం చూసినట్లయితే, అబ్రాము దేవుని నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడిను. విశ్వాస సంబంధులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అబ్రహాములకు కుమారులుగా పిలువబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరూ అనుకుంటూ ఉంటారు, అబ్రహాములకు దేవుని ప్రత్యక్షత తన తండ్రిని బయలుదేరిన తర్వాత వారు కల్దీయుల ఊరైన పట్టణం నుండి బయలుదేరి హారాను ప్రాంతం వరకు వచ్చారు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మరి హారానులో దేవుని ప్రత్యక్షత అబ్రహాములకు కనబడిందా? కాదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 1-3 వచనంగా మనం చూసినట్లయితే, హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను చూపించబో దేశమునకు వెళ్ళుము అని దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా ఉంటుంది. అవును. హారాన్‌లో వారు అక్కడ నివసించక మునుపే దేవుని ప్రత్యక్షత అబ్రహాము పొందుకున్నాడు. ఆయనకి ఏదైతే సువార్త ప్రకటింపబడిందని మనం విన్నామో, ఆ సువార్తని నమ్మి దేవుని ప్రత్యక్షత ఎడల, దేవుని మాట ఎడల ఆ నమ్మిక ద్వారా ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఆ నీతే అబ్రహాముగా మార్చారు. విశ్వాసమునకు కర్తగా ఆయన మారాడు. అబ్రహాముగా మారడానికి మరియు విశ్వాసులకు తండ్రిగా పిలువబడడానికి అబ్రహాము కలిగిన ఒక 5 లక్షణాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మొదటిది, అబ్రహాము సమాధానపరచువాడు. ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనం నుంచి గాని మనం చూసినట్లయితే, అబ్రహాం కాపరులకు, లోతు కాపరులకు మధ్య వివాదము కలిగినప్పుడు, ఆ వివాదంను అబ్రహాము సమాధానంగా తీర్చాడు. వారందరినీ సమాధానపరిచి, మన ఇద్దరి మధ్య కలహం ఉండకూడదు అని చెప్పి, అబ్రహాము, లోతు వేరువేరుగా ఉండడానికి ఏర్పాటు చేశాడు. ఇదే అబ్రహాము జీవితంలో మొదటి టర్నింగ్ పాయింట్. రెండవది, మాదిరికరంగా జీవించాడు. దేవుని యందలి తన నమ్మకమును అందరికీ కనపరిచాడు. ఆదికాండము 21వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే 22వ వచనంలో, అబీమెలెకు అను రాజు ఇంకా అతని సేనాధిపతి అయిన ఫీకోలుగు వారిద్దరూ కూడా అబ్రహాం దగ్గరకొచ్చి అబ్రహాంను బట్టి సాక్ష్యం చెప్తారు. "నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు దేవుడై ఉన్నాడన్న విషయము మాకు తెలుసు. కాబట్టి నీవు మాకు ఏ హాని చేయకుము. చేయకుండా ఉండునట్లు మాకు ప్రమాణం చేయమని" వారిద్దరూ అడుగుతారు. అబ్రహాము అక్కడ జీవించిన విధానం బట్టి, అబ్రహాము దేవుని యందల కలిగిన భయము, భక్తి బట్టి అబీమెలెకు రాజు అబ్రహామును గూర్చి సాక్ష్యం పలుకుతున్నాడు. అబ్రహామునకు దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు. మూడవది, అబ్రహాము దేవుని కలిగి మహారాజుగా ఉండి కూడా తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవించారు. ఆదికాండము 23వ అధ్యాయం 6వ వచనంలో గాని చూసినట్లయితే, అబ్రహాము భార్య అయిన సారయి చనిపోయినప్పుడు ఆమె పాతిపెట్టడానికి అక్కడ స్థలం కొరకు హేతు కుమారుల వద్దకు వెళ్ళినప్పుడు, హేతు కుమారులు అబ్రహామును బట్టి సాక్ష్యం పలుకుతారు. "నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. కానీ నువ్వు మమ్మల్ని స్థలం కొరకు అడగడం ఏంటి? స్థలం కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వు మహారాజువు. మేము మీకు స్థలాన్ని ఖచ్చితంగా ఇస్తాము" అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అబ్రహాము చాలా చక్కగా వాళ్ళ ఎదుట వాళ్ళ వాళ్ళైతే అబ్రహాంను ఒక రాజులా చూస్తూ ఉంటారు. కానీ భార్య ఎదుట కూడా ఆయన సాగిలపడి తన తగ్గింపును చూచి, "అలా చేయొద్దు. నా భార్య కొరకు స్థలాన్ని నేను కొనుక్కొని మాత్రం తీసుకుంటానని" చక్కటి సమాధానాన్ని ఇస్తాడు. ఇక్కడ మనము అబ్రహాం యొక్క తగ్గింపును చూడొచ్చు. నాలుగవదిగా, అబ్రహాంను దేవుడు దర్శించి
ఇస్సాకును బలిగా ఇమ్మని అడుగుతాడు. ఆదికాండం 22 అధ్యాయం 12 వచనం. మనం చూసినట్లయితే అబ్రహాము తన కుమారుడిని కూడా దేవుని కొరకు బలి అర్పించడానికి సిద్ధపడినప్పుడు అప్పుడు 12వ వచనంలో చెప్తారు దేవదూత, "నీవు దేవునికి భయపడి వాడవని దీనిని బట్టి మాకు తెలుస్తది." ఎప్పుడు కూడా అబ్రహాము దేవుని ఆజ్ఞలను త్రోసిపుచ్చలేదు. దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాడు. అందుకే అబ్రహాము విశ్వాసములకు తండ్రిగా మారాడు. నీతిమంతుడిగా మారాడు. తన కొడుకును కూడా దేవుని కొరకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మీరు పాత నిబంధనలో మొట్టమొదటి అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే దేవుడు అనే పేరుంటుంది. కానీ మీరు కొత్త నిబంధనలోకొచ్చేసరికి మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడని యేసుక్రీస్తు వంశావళి అని రాయబడి ఉంది. ఎంత గొప్ప ధన్యత! కేవలం ఊరికే అబ్రహాముకు ఈ ధన్యతను దేవుడు అనుగ్రహించలేదు కానీ దేవుని ఆజ్ఞలను పాటించి తన కేవలము ఏదైతే దేవుడు మాట ఇచ్చాడో ఆ మాటకు లోబడి జీవించి 25 సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానం కొరకు ప్రార్థిస్తూ దేవుని యందలి నమ్మకాన్ని సడలిపోకుండా తన విశ్వాసంలో తను ముందుకు కొనసాగాడు. జనులు, రాజులు అందరూ ఆయనకు భయపడ్డారు. ప్రజలందరూ ఆయన్ని మహారాజులా చూశారు. రాజులు సైతం ప్రాణభయంతో అబ్రహాంను వేడుకున్నారు. అటువంటి గొప్ప జీవితాన్ని జీవించాడు. అందుకే అబ్రహాము కుమారుడుగా యేసుక్రీస్తు వంశావళి అనేది పేర్కొనబడింది. దేవుణ్ణి తెలియనివాడు, అన్ని జనుల్లో జీవించినవాడు, అన్యుడిగా ఉండి దేవతా విగ్రహములతో వ్యాపారం చేసేటువంటి అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. అది చిన్నతనం నుంచి దేవుడే మన ప్రపంచంగా దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తూ ఉన్న మన జీవితంలో దేవుని కార్యాలు జరగవా? ఈరోజు ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం కూడా అబ్రహాం వలె వాగ్దానములు పట్టుకొని ప్రార్థించాం. ఆయనను నమ్ముదాం. కార్యంలో ఆలస్యమైనప్పటికీ కూడా దేవుడు తప్పకుండా చేస్తాడనే విశ్వాసాన్ని కలిగి దేవుని కార్యంలో అద్భుతములు అని విశ్వసించి ఎల్లప్పుడూ కూడా ఆయన చేయి విడిచిపెట్టకుండా జీవిద్దాం. కృప మనందరికీ తోడైండుగాక. ఆమేన్.